హలో ఇన్వెస్టర్స్. సో ఐఎమ్ వెంకటేష్, ఆదుర్లు ప్రాపర్టీ అడ్వైజర్. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో, ఏ హైవేలో ఉంటే మనకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది మనకున్న ప్లాట్కి, సో అక్కడ ఏమేమి ఉండాలి అనే దాని గురించి మీకు ఈరోజైతే సో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఒకటి ఏంటంటే, రోడ్ కనెక్టివిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రోడ్ పరంగా చూసుకోవాలి, అదేవిధంగా నెక్స్ట్ టూరిజం పరంగా చూసుకోవాలి, నెక్స్ట్ హెల్త్ పరంగా చూసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్ పరంగా చూసుకోవాలి. అంటే రోడ్స్ అనేది ఏంటంటే మనం అక్కడ ప్లాట్ ఉంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి బెంగళూరు హైవే అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ హైవే, ప్రపంచంలోనే అతిపెద్ద హైవే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని 12 లైన్స్కి గవర్నమెంట్ డెవలప్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని 12 లైన్స్కి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రజెంట్ మనకు 6 లైన్స్ వర్క్ నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఈ హైవేకి కనెక్ట్ ఉన్న ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనమాట. అదేవిధంగా మనకు రైల్ కనెక్టివిటీ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ట్రాన్స్పోర్టేషన్స్ అంటే మనకు అవైలబిలిటీ ఉందా లేదా, అంటే రోడ్లో చూసుకుంటే మనకు ఎక్సలెంట్గా హైవే కనెక్టివిటీ ఒకటి ఉంది, నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకటి, రైల్ కనెక్టివిటీ ఒకటి. సో ఇవన్నీ చూసుకుంటే మనకు పుష్కలంగా ఈ హైవేకి కనెక్టివిటీ ఉన్నాయి రోడ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ పరంగా ఏమున్నాయి అంటే, ఎడ్యుకేషన్ పరంగా ఫ్యూచర్ మనం ఎడ్యుకేషన్ పిల్లల కోసం ఆలోచన చేస్తే కూడా సో అక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఏమున్నాయి. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, సింబసిస్ యూనివర్సిటీ కావచ్చు, సిక్కిం యూనివర్సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్, నెక్స్ట్ మనకు హెరిటేజ్ వాల్యూ స్కూల్ కావచ్చు. ఇలా మనకు మల్టిపుల్ కాలేజెస్ కూడా స్కూల్స్ మనకు అక్కడ అవైలబుల్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు కంపెనీస్ ఏమున్నాయి ఇక్కడ అంటే, మన రెంటల్ పర్పస్ కోసం తీసుకున్న అక్కడ కంపెనీస్ ఉంటే మనకి ఏమంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలంటే ఏమి ఉండాలి, ఫస్ట్ కంపెనీస్ అనేది ఉండాలి. సో అక్కడ ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి. సో మనకు షాద్నగర్ చుట్టూ చూసుకుంటే మనకు 3 డేటా సెంటర్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ అని. నెక్స్ట్ అదేవిధంగా కొత్తూరు ఇండస్ట్రియల్ జోన్ అంటే మనకు పిఎన్జీ కంపెనీ కావచ్చు, అమెజాన్ వేర్ హౌస్ కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు. ఇలా మనకు ఒక 100+ కంపెనీస్ మనకు ఆ సరౌండింగ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినాయి కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అవుతుంది. సో అక్కడ ఉండడానికి రెంటల్ కోసం మనం హౌస్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు టూరిజం పరంగా చూసుకోవాలంటే, అక్కడ మన ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే ఏమున్నాయి అక్కడ అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఒకటి వచ్చేసి టూరిజం పరంగా చూసుకుంటే మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మనకు ఉచ్చింతల ఏరియా ఏదైతే ఉందో ప్రపంచంలోనే సిట్టింగ్ విగ్రహంలోనే అతిపెద్ద స్టాచ్యూ అనమాట. సెకండ్ స్టాచ్యూ అంటే 216 ఫీట్లు ఉంటుంది. అక్కడ 108 టెంపుల్స్ ఉంటాయి. సో 100 acresలో మనము చూడొచ్చు అనమాట. ఒక ఫ్యామిలీ వెళ్తే మనకు 1 acre స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ టూరిజం చూసుకుంటే మనకు కనహశాంతివనం, ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్స్, 1400 ఎకరాలు ఉంటుంది. అక్కడ 1 lakh పీపుల్స్ మెడిటేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1 lakh పీపుల్ అట్ ఏ టైం డైనింగ్ హాల్లో కూర్చొని తినచ్చు. అంటే అంత పెద్ద హాల్ అనమాట. సో అక్కడ మనం వెళ్ళాలంటే కూడా మనకు ఫ్రీ అకామిడేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తే మనకు జీపీ దర్గా, జహాంగీర్ పీర్ దర్గా అంటారు. అంటే ఫేమస్ అనమాట. ఇది ఒక టూరిజం కూడా. గవర్నమెంట్ దీన్ని ఒక 100 కోట్లతో ఒక టూరిజం కింద డెవలప్ చేస్తుంది దీన్ని. సో ఇక్కడ ఎటువంటి రిలీజన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవుతారు అక్కడే. నెక్స్ట్ టూరిజం చూసుకుంటే జూ పార్క్. మన సిటీలో ఉన్న జూ పార్క్ ఏదైతే ఉందో మన షాద్నగర్లో 1500 acresలో డెవలప్ చేస్తున్నారు అనమాట. అందులో జూ పార్కు, అమ్యూజ్మెంట్ పార్కు. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎక్సలెంట్గా డెవలప్ ఉన్న ఏరియా ఏంటంటే బెంగళూరు హైవేలో షాద్నగర్.